కాంగ్రెస్ ప్రభుత్వంకు రోజులు దగ్గర పడ్డాయి. ఏడాదిన్నర కాలంగా ఎమ్మెల్యే కోట, నిధుల్లేవ్. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బండకు కొట్టడం ఖాయం. జీలుగా విత్తనాల సరఫరా కూడా లేదు. పడకేసిన పంచాయతీ పాలన. కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాక అలవి కాని హామీలు ఇచ్చి అమలు చేయడంలో బొక్క బోర్లా పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఫలితాలు రావడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 150 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలపై దృష్టి సారించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మీద దృష్టి సారించడం సిగ్గుచేటన్నారు. 150 చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. దీంతో పాటు అన్ని గ్రామాలలో కూడా మా రైతులందరూ వచ్చి మాకు జిలుగు ఇత్తులు లేవు, చాలా ఇబ్బంది అవుతుంది. గతంలో సబ్సిడీ ఇచ్చేది మన ప్రభుత్వం ఉండగా ఇప్పుడు సబ్సిడీ ఎత్తేసినా కానీ కనీసం బ్లాక్లో కూడా కొనుక్కుందామంటే కూడా విత్తనాలు సప్లై లేదని చెప్పి దాదాపు 200-300 మంది వచ్చి ఈరోజు మాకు ఆ జిలుగు విత్తనాలు కావాలి, తుకాలు పోసుకుంటున్నాం, వర్షాలు పడుతున్నాయి, చాలా ఇబ్బందులలో ఉన్నాం. ఇప్పటికే కళ్ళాల కాడ వడ్లు కొనుగోలు కేంద్రాల కాడ ఇప్పటి వరకు కూడా ఏదైతే ధాన్యం కొనుగోలు ధాన్యాన్ని కూడా ఇప్పటి వరకు గోదాములలో కూడా ఇంకా దాదాపు 20% ధాన్యం ఇంకా కళ్ళాల మీదనే ఉన్నది. మొలకలు వచ్చినాయి. చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నదని చెప్తే కూడా ఏ ఒక్క ఆఫీసర్ కూడా పట్టించుకునే నాదు లేదు. ఇవాళ కరెంటు పరిస్థితి చూసినట్టయితే మరీ ఘోరం ఉన్నది. తుకాల కాడికి మాకు కరెంటు పోల్లు కావాలి, ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ కావాలి, వైరింగ్ లేదు. వర్షాకాలంలో వైర్లన్నీ ఊగులాడుతున్నాయి. కొంచెం వైర్లు ఇవ్వాలి, పోల్స్ కావాలి, ట్రాన్స్ఫార్మర్లు కావాలి. కొత్త ట్రాన్స్ఫార్మర్లు షిఫ్టింగ్ డబ్బులు కట్టినప్పుడు టీడీలు కట్టినప్పుడు కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. గతంలో అయితే ట్రాన్స్ఫార్మర్లు కానీ కరెంటు పోల్లు కానీ పుట్నాలు లేక వంచేది. ఇవాళ ఒక్క 10 పోల్లు కావాలంటే కూడా ఇప్పుడు నేను సీఎండీఓతో మాట్లాడాలని పరిస్థితి ఏర్పడ్డది. ఏదేమైనా చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. రైతులు చాలా బాధపడుతున్నారు. ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా చాలా రైతులకు సంబంధించిన ప్రతి అంశం మీద కూడా అధికారులు పట్టించుకోక నానా ఇబ్బందుల పాలవుతున్నారు. దయచేసి మేము కాంట్రవర్సీ మాట్లాడితే చాలా ఇష్యూలు ఉన్నాయి, మేము మాట్లాడట్లేదు. చాలా విషయాలు కూడా మీరు ఇప్పటికైనా కానీ గ్రామాలకు తిరగండి. గ్రామాలకు తిరిగి ఏ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి. ఇలా గ్రామం పోయినట్టయితే సర్పంచులు లేరు, గ్రామీణ వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయినది. సర్పంచులు లేక, వార్డు నెంబర్ లేక, ఎంపీటీసీలు లేక ఏ గ్రామంలో కూడా పట్టించుకోవడం నాది లేదు. పరిశుభ్రత అనేది పూర్తిగా లోపించింది. ఎక్కడ కూడా ఏ గ్రామంలో అయినా మున్సిపాలిటీలో అయినా ఎక్కడైతే గొంగడు అక్కడే ఉన్నది. వచ్చేది వర్షాకాలం, మలేరియా కానీ డయేరియా కానీ ఇలాంటి రుగ్మతలు వస్తాయి. దయచేసి ఆ బ్లీచింగ్ పౌడర్ లేదు, ట్యాంకులు కూడా క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. వర్షాలు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కూడా కలెక్టర్ ఆఫీస్లో ఒక రివ్యూ పెట్టేది. గతంలో నెలకొకసారన్న రివ్యూ పెట్టేది. ఇప్పుడు ఆ ఏడాదిన్నర అయితే ఇప్పటివరకు ఒక రివ్యూ కూడా లేదు. ఇన్ఛార్జి మంత్రి గారు అయితే ఆమె వచ్చినప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదు. 1.5 ఇయర్ దాదాపు 2 సంవత్సరాలు దగ్గరికి పోతున్నది ప్రభుత్వం వచ్చి. ఒక్క రివ్యూ కాదు, ఒక డిపార్ట్మెంట్ కూడా ఒక అవగాహన లేదు. ఇలా హాస్పిటల్ పోయినట్టయితే అంగన్వాడీలు కానీ, ఆసుపత్రులు కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ, హాస్టల్స్ అయితే ఇంకా ఘోరాతి ఘోరం. పాపం చిన్నపిల్లలు అయితే బాధ అవుతున్నది. ఎంతమంది మొరబెట్టుకున్నా కానీ ఒక నయా పైసా కూడా లేదు. ఈరోజు చిన్న గ్రామాలలో కూడా ఒక బోరు మోటార్ కావాలంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఒక సింగిల్ ఫేజ్ మోటార్ కావాలంటే 10 దరఖాస్తులు పెట్టుకుంటే కూడా కనీసం కలెక్టర్ గారు ఒక డిఎంఎఫ్టీ లాంటి నిధులు ఉంటాయి. వాళ్ళకి కనీసం కలెక్టర్కి కొన్ని నిధులు ఉంటాయి. ఒక సంవత్సరంకు ఒక 5 కోట్లు 10 కోట్లు దాంట్లోకి వెళ్ళి కొంత మా బోర్లకు కనీసం సింగిల్ ఫేజ్ మోటార్లకు ఇవ్వమంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఈ వ్యవస్థ చాలా ఘోరంగా ఉన్నది. ఇవాళ పొద్దున్న లేసే రాజకీయాలు తప్ప, కాంట్రవర్సీ రాజకీయాలు, డైవర్షన్ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు తప్ప పొద్దున్న లేసే చిల్లర ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం తప్ప ప్రజల సమస్యలు ఏం జరుగుతున్నాయి, నిజంగా ఇది అబద్ధమా? ప్రతిపక్షంలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా నేను 1.5 ఇయర్ అయిపోతుంది. కనీసం ఒక 5 లక్షలు ఇచ్చిన దాఖలాలు లేదు, ఒక్క శిలాఫలకం పెట్టిన దాఖలాలు లేదు, కొబ్బరికాయ కొట్టిన దాఖలాలు లేదు, ఒక నయా పైసా కూడా రాలేదంటే వీళ్ళు ఇంత బాధతో అంటున్నారని చెప్పి ఒక్కసారి కూడా ఆలోచించే పరిస్థితి అలా ఈ ప్రభుత్వం లేదు.
మరి ఇప్పటికైనా కళ్ళు తెరువుండ్రి. ఇంకా 3 సంవత్సరాలు, మీకు 5 సంవత్సరాలు సమయం ఇచ్చిండ్రు. మరి ఏడాదన్నా గడిచిపోయింది, మరి ఇంకా 300 సంవత్సరాలు ఉన్నది. కనీసం ఇప్పటికైనా గ్రామాలలో ఏమవుతుందని చెప్పి మరి తెలుసుకోవాలని చెప్పి మరి మా దుబ్బాక ప్రజల ద్వారా ఒక ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా మరి గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. మరి ఇది తప్పకుండా ఇది మీకు దినాలు దగ్గర పడ్డాయి. ఇది మరి వినాశకాలానికి విపరీత బుద్ధి అన్నట్టు మరి మీకు ఇప్పటికే మరి కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు సర్వేలు చేసుకోర్రి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ పోతారు కదా, అప్పుడు మీకు ఏమవుతుందో మీకు తెలుస్తుంది. మరి నాయకులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కాదు, పొద్దున్న లేస్తే డైవర్షన్ తప్ప ఇంకోటి లేదు. ప్రజల గురించి పట్టించుకునే నాదులు లేడు. మరి రేపు లోకల్ బాడీలు వచ్చినప్పుడు మీకు తీసి బండకు కొడతారు. అది ఎప్పుడో దగ్గర దరిదాపులోనే ఉన్నది. ఇంకా నెలలో నెల 15 రోజులు. మరి ఇప్పటికైనా గ్రామాలలో పోయి పాపం చాలా గ్రామ పంచాయతీలలో సర్పంచులు లేరు కాబట్టి ఆ ట్యాంకులు కానీ, మోరీలు కానీ ఇవన్నీ శుద్ధి చేయవలసిందిగా అధికారులకు, మరి ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా నేను విన్నవించుకుంటున్నాను.